నమస్తే లక్ష్మణ్. ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ఈ మూడు ప్రాంతాల్లో ఒక విశిష్టత ఉంది మాఫియాకు. ఉత్తరాంధ్ర నుంచి గంజాయి, సెంట్రల్ ఆంధ్ర నుంచి డ్రగ్స్, రాయలసీమ నుంచి ఎర్రచందనం దొంగలు. ఇవి దేశంలో ఎక్కడ పట్టుకున్న ఈ మూడింటిని మూలాలు ఏపీ, దాని వెనక వైసీపీ అన్నదే మనకి స్పష్టమవుతుంది. నిన్న సంగారెడ్డి జిల్లాలో భారీ డ్రగ్స్ పోలీసులు పట్టుకున్నారు. 100 కోట్లు విలువ చేసే డ్రగ్స్ కాకినాడ పోర్టు నుంచి సంగారెడ్డి చెక్ పోస్ట్ దాటుకొని ముంబై వరకు వెళ్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కాకినాడ పోర్టు మీదుగా ఇప్పుడు దాకా రేషన్ మాఫియా చూసాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి డ్రగ్స్, మారునాయుధాలు కూడా అక్కడి నుంచి దిగుమతి అవుతున్నాయని చెప్పి ఆయన అనుమానాలు వ్యక్తం చేశాడు. అదే ఇప్పుడు కరెక్ట్ అయింది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సత్యమూర్తి గారు, 3 ప్రాంతాలు 3 మాఫియాలకు పెట్టింది పేరుగా మారాయి. నిన్న కూడా డ్రగ్స్ పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. వైసీపీ ప్రభుత్వం ప్రజలు ఒక మ్యాండేటరీ ఇచ్చారు, ఇంట్లో కూర్చోబెట్టినా కానీ వాళ్ళ మాఫియా కూడా ఇప్పుడు వీధెక్కి ఇంకా నాట్యం చేస్తూనే ఉంది. ఎందుకంటారు? ఇక్కడ ఏంటి అంటే 6 నెలల కిందటి వరకు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అధికారికంగా జరిగేవి, అఫీషియల్ ఛానల్సే. ఓకే, అఫీషియల్ ఛానల్స్ ద్వారానే మీరు చెప్పిన నేరాలన్నీ జరిగేవి. ఇప్పుడు ఏమైంది అంటే కొంచెం అక్కడ వ్యవస్థ మారింది. వ్యవస్థ మారేసరికి అక్కడ ఈ మాఫియాలకి కొంతవరకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం దొంగచాటుగా తెచ్చుకోవాల్సిన పరిస్థితి, దొంగచాటుగా తెచ్చుకొని చేయాల్సిన. అప్పుడైతే అఫీషియల్గా రైట్ రాయల్గా చేసేవాళ్ళు, ఓపెన్ ది డోర్స్ లాగా. అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎర్రచందనం విషయం చూసుకుంటే ఎర్రచందనం స్మగ్లర్లు అధికారికంగా మామూలుగా తిరిగేవాళ్ళు బ్రహ్మాండంగా. మామూలుగా పోలీస్ స్టేషన్లు పోలీసులకి ఆదేశాలు ఇచ్చేవాళ్ళు. ఐపీఎస్ ఆఫీసర్లు కూడా పర్లేదు సార్ మేము చూసుకుంటాం సార్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కొంచెం తగ్గింది. ఇప్పటికీ ఇంకా కొంతమంది పోలీస్ అధికారులు ఈ ఎర్రచందనం స్మగ్లర్లను చూసి భయపడే బ్యాచ్ ఇంకా ఉంది, మొత్తం పోలేదు ఇంకా. ఇక్కడ ఎర్రచందనం అఫీషియల్గా స్మగ్లింగ్ చేయటానికి, అనఫీషియల్గా దొంగచాటుగా స్మగ్లింగ్ చేయటానికి ఆ మాత్రం తేడా మాత్రం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అఫీషియల్గా ఎట్ట జరిగేదండి, మీరు అట్లా చెప్తారండి అని మీరు అడగచ్చు. జగన్మోహన్ రెడ్డి టిక్కెట్లే ఎర్రచందనం స్మగ్లర్లకు ఇచ్చాడు కదా. ఎర్రచందనం నోటెడ్ రెడ్ శాండల్స్ స్మగ్లర్స్ ఘాట్ వైసీపీ టికెట్స్. మామూలు ఆశ్చర్య పుష్ప సినిమా కనిపిస్తుంది కదండి. వాళ్ళే వైసీపీ విజయం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. పుష్ప 2లో కూడా అదే చూపించాడు. వాళ్ళే మొత్తం అసలు రాయలసీమ మొత్తాన్ని గ్రిప్పులో పెట్టుకొని ఉన్నదే ఎర్రచందనం స్మగ్లర్లు. వైసీపీ ఇప్పటికీ కూడా అక్కడున్న వైసీపీ లీడర్లు ఎర్రచందనం స్మగ్లర్లే. వాళ్ళు అధికారం మారంగానే తెలుగుదేశంలో రావడానికి ప్రయత్నం చేశారు, కుదరలా. ఆ తర్వాత జనసేనలో ట్రై చేశారు, కుదరలా. బీజేపీలోకి వెళ్దామని మాస్టర్ ప్లాన్ వేశారు, అది కూడా కుదరలా. ఇంకా వైసీపీలోనే ఉన్నారు, ఇది వాస్తవం. ఇప్పుడు మీరు డ్రగ్స్ గురించి చెప్తున్నారు. డ్రగ్స్ ఎర్రచందనం స్మగ్లింగు ఇప్పుడు కొంత బాగా ఆగింది. ఎట్లా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన ఫారెస్ట్ మినిస్టర్ కూడా ఆయనే కాబట్టి, అంతకుముందు ఫారెస్ట్ మినిస్టరు అరే ఏంటంటే దొంగలు ఎక్కువ పంపించండి అనే ఫారెస్ట్ మినిస్టర్ ఉండేవాడు. ఇప్పుడు నేపాల్లో దొంగలు పట్టుబడుతూ ఉంటే ఎర్రచందనం ఇంకెక్కడ పండదండి, ఆ దొంగలు మావి, అందుకని మీరు పట్టుకున్నవి దయచేసి మాకు ఇవ్వండి అని అడిగే ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నాడు. నేను గుజరాత్లో పట్టుకుని కూడా అలానేనా? మొత్తం ప్రపంచంలో నీకు ఎర్రచందనం దొంగలు ఎక్కడ పట్టుబడ్డా అవి మావండి, దయచేసి మాకు ఇచ్చేయండి. అక్కడ ఆక్షన్ వేస్తే ఆ వాల్యూ మాకు ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి దాదాపుగా ఒప్పుకున్నది. అంటే
మీరు స్మగ్లింగ్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్ళు వాళ్ళని గనక అరికడితే ఆంధ్రప్రదేశ్లో అఫీషియల్గా ఎర్రచందనం ట్రేడింగ్ చేస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే అఫీషియల్గా ట్రేడింగ్ చేస్తే ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఇంటి పన్నులు కూడా కట్టక్కర్లా, అంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నిజమే. పుష్ప సినిమాలో కూడా ఆ ఎర్రచందనం డబ్బులతోనే ఒకని సీఎం చేస్తాడు దాంట్లో. ఇంకా ఇప్పుడు ఒక స్మగ్లర్ కథని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నదే స్మగ్లర్ల కథని. ఈ స్మగ్లర్ల వల్లే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం అయిపోతున్నది. అటువంటిది ఒకడు సినిమా హీరో స్మగ్లర్గా నటించిన దాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఎర్రచందనం స్మగ్లర్లు అఫీషియల్గా అధికారికంగా వైసీపీలో ఉన్నారు అనేది, ఇప్పటికీ ఉన్నారు అనేది అది వాస్తవం. ఇక డ్రగ్స్ విషయానికి వస్తే మీరు చెప్పినట్టు మీకు ఈ సంగారెడ్డి తెలంగాణలో సంగారెడ్డి దగ్గర అంతర్రాష్ట్ర బార్డర్లో పట్టుబడ్డాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే కాకినాడ పోర్టు నుంచి అని వాళ్ళు చెప్పారు. మనకు తెలుసు కాకినాడ పోర్టు దాన్ని ఆ స్థావరం ఎవరి దగ్గర ఉన్నది, ఎవరు ఆధీనంలో ఉంది? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కుటుంబం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంత, అంటే వాళ్ళిద్దరూ చాలా కావాల్సిన వాళ్ళు. ఇది కాకినాడ పోర్టులో చాలా, అసలు పోర్టు మొత్తాన్ని డిప్యూటీ సీఎం వెళ్తానంటే తప్పండి మీరు రాకూడదు, ఇక్కడ చాలామంది 20,000 మంది దీని మీద బతుకుతున్నారండి, మీరు వస్తే 20,000 మందికి ఉద్యోగాలు పోతాయండి అంటే 20,000 మంది స్మగ్లింగ్ మీద బతుకుతున్నారా అని అడిగాడు ఆయన. అంతేగా. ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సంగారెడ్డి దగ్గర పట్టుకున్న డ్రగ్స్ అవి కాకినాడ పోర్టు నుంచి వస్తున్నాయని ప్రాథమికంగా నిర్ధారణ అయిపోయింది. ఈ ప్రాథమికంగా నిర్ధారణ అయిపోయిన తర్వాత మరి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఇది ప్రధానమైన సమస్య. ఇప్పుడు స్మగ్లింగ్ చేసేవాడికి నేను అదే చెప్తున్నది, ఇందాక నుంచి నేను చెప్పింది అదే. స్మగ్లింగ్ ముఠాలు గత 5 సంవత్సరాల్లో అధికారికంగా పనిచేసినాయి. ఎర్రచందనం స్మగ్లర్లే కాదు, రేషన్ బియ్యం స్మగ్లర్లు, ఈ నార్కటిక్ స్మగ్లర్లు వీళ్ళందరూ కూడా ఫ్రీగా పనిచేసుకున్నారు, మామూలుగా అధికారికంగా పనిచేసుకున్నారు. ఇప్పుడు అధికారికంగా పనిచేయటానికి వీల్లేదు, అందుకని దొంగచాటుగా వ్యవహారం జరుగుతున్నది. మీకు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఇంతకుముందు లాస్ట్ డిసెంబర్లో జరిగినాయి. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండేది. ఇప్పుడు డ్రగ్ స్మగ్లర్లకి ఏంటి అంటే, ఈ మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేసే వాళ్ళకి హైదరాబాద్ ఈజ్ ఎ బిగ్ మార్కెట్, చాలా పెద్ద మార్కెట్ హైదరాబాద్ని ఇగ్నోర్ చేసి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోలేరు, యథేచ్ఛగా అమ్ముకునేవాళ్ళు. ఎప్పుడైతే తెలంగాణలో ప్రభుత్వం మారిందో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటే సింగిల్ పాయింట్ ఎజెండా పెట్టాడు, తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినిపించకూడదు, మీరు ఏం చేస్తారో చెయ్యండి, మీకు ఎంత సిబ్బంది కావాలి, మీకు ఎంత డబ్బులు కావాలి, అవన్నీ ప్రొవైడ్ చేసే బాధ్యత నాది, డ్రగ్స్ని పట్టుకోండి, స్ట్రిక్ట్గా ఉండండి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పంగానే నార్కటిక్ పోలీసులు వాళ్ళు దాడులు మొదలు పెడితే పట్టుబడిన వాళ్ళందరూ వైసీపీ నాయకులే, వైసీపీ నాయకులకి సంబంధించిన వాళ్ళే పట్టుబడ్డారు. ఒక ఆయన ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన ఆయన రిలేటివ్ డిచ్చిపల్లిలో పట్టుబడ్డాడు డ్రగ్స్ తీసుకెళ్తూ, డ్రగ్ ప్యాకెట్ తోటి. ఇదే వైసీపీ నాయకుడు, నెల్లూరుకి చెందిన ఒక వైసీపీ నాయకుడి కొడుకు ఇక్కడ డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. పెడలర్స్ మొత్తం వైసీపీ వాళ్ళే. ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి కేసులు తెలంగాణలో చాలా జరిగినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ అవుతున్నది. ఇప్పుడు మీరు చెప్పిన సంగారెడ్డిలో ఈ 100 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబట్టడం, అది కూడా వైసీపీ లీడర్కి సంబంధించిన కంటైనరే కావటం, ఇవన్నీ చూస్తే ఇంకా వైసీపీ నాయకులు
ఇదే పనులలో చాలా బిజీగా ఉన్నారు అనేది మనం ఒక నిర్ణయానికి రావచ్చు. సుస్పష్టం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఇది ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం యాక్టివేట్ అయిపోయింది. తెలంగాణలో ప్రభుత్వం యాక్టివేట్ అయినప్పుడు యాంటీ నార్కాటిక్ సెల్ పకడ్బందీగా పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈగిల్ అని పెట్టారు, ఈగల్ ఫోర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడైతే జనరేట్ అవుతున్నాయో, అంటే కాకినాడ పోర్టు కావచ్చు, లేకపోతే విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా కావచ్చు, అక్కడి నుంచి గంజాయి వస్తున్నాయి, ఇక్కడి నుంచి నార్కటిక్స్ వస్తున్నాయి. ఇటువంటివన్నీ ప్లగిన్ చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్ననే వాళ్ళు యాక్టివిటీ మొదలుపెట్టారు పోలీసులు. డ్రగ్స్ కనపడటానికి వీల్లేదు అని చంద్రబాబు నాయుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు. సత్యమూర్తి గారు, ఇప్పుడు దాకా హైదరాబాద్లో డ్రగ్స్ విపరీతంగా దొరకటం కానీ, ఆ కేసులు నమోదవటం కానీ, డ్రగ్స్ వాడకం పెరగటం కానీ వచ్చే వార్తల్లో మూలం మొత్తం చూసుకుంటే ఏపీ పోర్టు విభాగమే మనకు కనిపిస్తుంది. 10 years కేసీఆర్ ఇక్కడే అధికారంలో ఉన్నప్పుడు ఆ డ్రగ్స్ వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఇప్పుడు రేవంత్ గారు వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా షార్ట్అవుట్ చేస్తున్నాడు. 5 సంవత్సరాలు ఏ స్థాయిలో విచ్చలవిడిగా ఇక్కడ డ్రగ్స్ సేల్ కానీ, మార్కెట్ కానీ, భూమి కానీ ఏ వచ్చిందో ఇదంతా చూసుకుంటుంటే పోర్టుల్లో నిఘా మ్యాక్సిమం పెంచాల్సిన అవసరం ఎక్కువగా కనిపించట్లేదంటారు. ఇప్పుడు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆయన మొదటి నుంచి చెప్తున్నది ఇదే మాట. ఈ డ్రగ్ మెనేస్ని మనం కంట్రోల్ చేయాలి, అది భావితరాల భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఉపేక్షించకూడదు అనేదే చంద్రబాబు నాయుడు సిద్ధాంతం. అందుకనే ఇప్పుడు ప్రత్యేకమైన ఫోర్స్ని పెట్టేశారు. ఈ ప్రత్యేకమైన ఫోర్స్ బాగా పనిచేస్తున్నది. అంతర్రాష్ట్ర సరిహద్దులు పకడ్బందీగా చేస్తున్నారు. తెలంగాణలో అంతర్రాష్ట్ర సరిహద్దులన్నీ దాదాపుగా బంద్ చేశారు. అందుకనే ఇప్పుడు 100 కోట్ల రూపాయల ఇవి దొరికినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో చర్యలు తీసుకోవాలి. అంతకుముందు ఈ డ్రగ్ పెడ్లర్స్కి స్వర్గధామం. అవును, ఇంకా తెలంగాణలో విచ్చలవిడిగా అమ్ముకునేవాళ్ళు, ఆంధ్రాలో ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, దిగుమతి చేసుకునేవాళ్ళు, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు తెలంగాణలో 1 సంవత్సరం కిందట ప్రభుత్వం మారంగానే దాదాపుగా వాళ్ళకి కొన్ని కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు ఆంధ్రాలో ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు ఒక కొత్త ఫోర్స్ని ఏర్పాటు చేయటం, దీని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయటంతో వాళ్ళకి ఇంకా కష్టాలు మొదలవుతాయి. అట్లా అని ఈ డ్రగ్ స్మగ్లర్ లక్ష్మణ్ గారు విపరీతంగా డబ్బులు వచ్చే వ్యాపారం ఏది అంటే డ్రగ్స్ వ్యాపారం. అతి తక్కువ కాలంలో ఒక కన్సైన్మెంట్ సక్సెస్ఫుల్గా డెలివరీ చేస్తే వాడికి వచ్చే డబ్బులు ఎక్కువ, ఈజీ మనీ. అందుకని ఆ ఈజీ మనీకి అలవాటు పడ్డ గ్యాంగులు ప్రభుత్వం మారినంత మాత్రాన వాళ్ళ యాక్టివిటీని వాళ్ళు ఆపరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టిన తర్వాత హైదరాబాదులో డ్రగ్ కల్చర్ తగ్గింది. ఓకే, పబ్స్లో డ్రగ్ వినియోగం తగ్గింది. ఇక్కడ తగ్గినా కానీ అక్కడ కొంతకాలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి మామూలుగా నడిచింది. ఇప్పుడు అక్కడ కూడా ప్రభుత్వం మారింది. అక్కడ డ్రగ్ సప్లై ఆపేయటానికి అక్కడ ప్లానింగ్ జరుగుతున్నది. ఓకే, అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఇంకా ఈ ఆంధ్ర మూలాల నుంచి డ్రగ్ సప్లై అనేది ఖచ్చితంగా ఆగిపోతుంది. అందులో ఎటువంటి సంశయం లేదు. ఈ వైసీపీ ముఠాలకి, వైసీపీకి సంబంధించిన ఈ డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాడు, వీళ్ళు డ్రగ్ పెడ్లర్స్కి వాళ్ళని పట్టుకొని మామూలుగా ఏదో తూతూ మంత్రంగా శిక్షించి వదలకుండా వాళ్ళని కఠినమైన శిక్షకి గురి చేస్తే ఈ డ్రగ్ కంట్రోల్ అయిపోతాయి, డ్రగ్స్ అన్నీ కంట్రోల్ అయిపోతాయి. ఆ రోజు కోసం మనం వెయిట్ చేయొచ్చు, కాన్ఫిడెంట్గా వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ చర్యలు తీసుకుంది. ఆంధ్ర గవర్నమెంట్ ఇప్పుడు కఠినమైన చర్యల్ని ప్రారంభించింది. కాబట్టి మనం త్వరలోనే
ఈ డ్రగ్ మెనేస్ నుంచి మనం తప్పించుకోవడానికి ఆస్కారం అయితే కనపడుతున్నది. ఇది మొత్తానికైతే కాకినాడ పోర్టు వేదికగా డ్రగ్స్ మాఫియా ఇంకా రన్ అవుతూనే ఉంది. ఈగల్ ఫోర్స్ వచ్చిన తర్వాత దాని మూలాలని వెతికి దాన్ని పీచమనికి చేయడానికైతే మాత్రం కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు చెప్పవచ్చు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.